హలో అందరికీ. సో మనం ఆలు బిర్యానీ చేసుకుందామా. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఆలుగడ్డ, టమాటా, పెరుగు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, కారం, ఉప్పు, పసుపు. సో అట్లా చూడండి. ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా యాడ్ అయితే సో చూపించడం అవ్వలేదు. సో పిల్లలతో చేయడం అంటే కొంచెం రిస్కే ఎంతైనా. సో అట్లా కొంచెం ఒక గంజు పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆలుగడ్డ ఫ్రై చేసుకోండి. సో ఆలు బిర్యానీ చాలా రకాలుగా చేసుకోవచ్చు. కాకపోతే నేను అందులో ఒక రకమైనది మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను చాలా డిఫరెంట్గా చేస్తాను. ఇవి చాలా రోజులైంది ఇట్లా ఆలు బిర్యానీ చేసి. సో అందుకోసమని ఆలుగడ్డను కొంచెం గోల్డెన్ ఫ్రై దాకా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకొని, అదే గంజులో కొంచెం ఆయిల్ను, ఆవాలు, జీలకర్ర, ఇలాచి, లవంగా, పట్ట, ఆకు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అనేది వేసుకొని మంచిగా కలుపుకోండి. సో ఆనియన్ ఎప్పుడైనా మంచిగా ఫ్రై అవ్వాలి. అట్లయితేనే మనకు పచ్చి పచ్చిగా ఉండదు. కర్రీస్ కూడా టేస్ట్గా ఉంటాయి, కర్రీస్ అయినా బిర్యానీ అయినా. సో అందుకోసమని అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోండి. తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. సో పసుపు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. రెండు కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ఎప్పుడైనా కూడా అల్లం వెల్లిగడ్డ మనం ఇంట్లోనే వేసుకోవాలి. అట్లయితే టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లిగడ్డ ఎంత వేస్తే పేస్ట్ కర్రీస్ అంత టేస్ట్ ఉంటాయి. సో నెక్స్ట్ ఆలుగడ్డ యాడ్ చేస్తున్నా. ఆలు వేసుకొని మంచిగా కలుపుకోండి. తర్వాత టమాటా వేసుకొని మంచిగా కలుపుకోండి. తర్వాత టేస్ట్కి తగినంత కారం పొడి వేసుకుంటున్నా, ఉప్పు వేసుకున్నా, కొంచెం గరం మసాలా, ధనియా పొడి అన్నీ వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకోండి. కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తున్నా. ఇన్ కేస్ ఒకవేళ గ్రేవీ తక్కువైనా గ్రేవీ యాడ్ అవుతుంది, ప్లస్ కారం ఎక్కువైనా స్పైసీనెస్ తక్కువ అవుతుంది. బిర్యానీలో ఎప్పుడైనా పెరుగు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది, అది ఏ బిర్యానీ అయినా సరే. సో చూసినారు కదా, పెరుగు వేయడం వల్ల మంచి గ్రేవీ లాగా ఇట్లా ఫామ్ అయ్యి మంచిగా ఉడికింది. ఒక 2 minutes కుక్ అయిన తర్వాత నేను 2 గ్లాస్ రైస్ అనేది తీసుకున్నాను. సో దానికోసం అనేసి నేను 3.5 glasses వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. మనం ఎన్ని గ్లాస్ రైస్ తీసుకుంటే అన్ని గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో అట్లా మేము కొంచెం పొడి పొడిగా తింటాం, అందుకోసమని నేను తక్కువ వేసుకుంటా వాటర్. సో కొత్తిమీర అనేది తీసుకొని మంచిగా కలుపుకోండి. సో ఎప్పుడు చికెన్, మటనే కాకుండా ఇట్లా ఇంట్లో వెజిటేబుల్స్తో బిర్యానీస్ కూడా చేసుకోండి, స్పైసీగా బాగుంటాయి. సో అది మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2 minutes అయిన తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకోండి. సో నేను ఇంట్లో నార్మల్ రైసే వేసుకున్నా, బాస్మతి రైస్ ఏమి యాడ్ చేసుకోలేదు. సో మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకున్న తర్వాత అది కుక్ అయిన తర్వాత చూపిస్తా మళ్ళీ. సో చూడండి, మంచిగా ఫైనల్లీ దగ్గరికి అయితే అయిపోయింది. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని నేను మూత అనేది పెట్టేసుకున్న తర్వాత 5 minutes తర్వాత దమ్ అయిపోతుంది. సో మనం పైన బరువు అనేది కూడా పెట్టుకుని దమ్ చేసుకోవచ్చు. సో టేస్ట్ అయితే అసలు చాలా బాగుండే. ఎంత స్పైసీ ఉండేనంటే చాలా స్పైసీ ఉండే. కానీ మంచి కడుపు నిండా తినొచ్చు. చల్లని వాతావరణానికి విడివిడిగా వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంది.